నటన అంటే కమల్ హాసన్, స్టైల్ అంటే రజనీకాంత్. ఈ రెండు ఉన్న హీరో చిరంజీవి. అగ్రదర్శకుడు బాలచందర్ అన్న మాటలివి. చిరంజీవి డ్యాన్స్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆయన యాక్షన్ ప్రేక్షకుల్ని థియేటర్లకి మళ్లీ మళ్లీ పరుగులు పెట్టించింది. విలక్షణమైన ఆయన నటన ఎన్నో పాత్రలకి కథలకి జీవం పోసింది. ఆయన స్టైల్, ఆయన మేనరిజం, మాస్ అనే మాటకి సరికొత్త నిర్వచనం చెప్పింది. ఈ లక్షణాలే ఆయన్ని అగ్రపీఠంపై కూర్చోబెట్టాయి. చిత్రసీమకి హీరోలు కొత్త కాదు, స్టార్లు, సూపర్ స్టార్లు అంతకన్నా కొత్త కాదు. కానీ అప్పటిదాకా వాళ్ళెవరు చేయనిదేదో చిరంజీవి చేసి చూపించారు. అది ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చింది. అందుకే చిత్రసీమ ఆయన్ని ప్రత్యేకంగా సుప్రీం హీరోని చేసింది. ఆ తర్వాత మెగాస్టార్ గా మార్చింది. కృషి ఉంటే మనుషులు ఋషులే కాదు, చిరంజీవి కూడా అవుతారని తన ప్రయాణంతో చాటి చెప్పాడు శివశంకర్ వరప్రసాద్. చదువుకునే వయసులోనే హీరో కావాలని కలలు కన్నాడు. ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు. చిరంజీవిగా పేరు మార్చుకుని తనని తాను ఆవిష్కరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. నెంబర్ 1 అనిపించుకున్నాడు. తనతో పాటే చిత్రసీమ స్థాయిని పెంచాడు. చిత్రసీమలో ఏ 10 మందిని పలకరించినా సరే చిరంజీవిలా డ్యాన్స్ చేయాలని, ఆయనలా నటించాలని, ఆయనలా స్వయం కృషితో ఎద్దగొచ్చిన ధైర్యంతో వచ్చామనే సమాధానం వినిపిస్తుంది. శిఖరం ఎక్కడమే కాదు, శిఖరాగ్గానికి చేరాక తొనక్కుండా బెనక్కుండా ఆ స్థానంలో నిలిచి చూపిన ఘనత చిరంజీవికి దక్కుతుంది. కొత్త తరం వచ్చిన సినిమాలకి దాదాపు 10 ఏళ్లు దూరంగా ఉన్న ఆయన ఇమేజ్ మచ్చుకైనా తగ్గలేదు. ఆయనలో సేవాగుణం మరింత వన్నె తీసుకొచ్చింది. 4.5 దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి, ఆయన సేవాగుణమే దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ గౌరవానికి కారణమైంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దక్కిన తెలుగు నటుడు చిరంజీవి గారు మాత్రమే. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కొనిదెల శివశంకర్ వరప్రసాద్కి చదువుకునే వయసులోనే నటనపై ఆసక్తి ఏర్పడింది. మద్రాసులోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడే పునాదిరాలు సినిమాతో తొలి అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. నటించిన తొలి సినిమా ఇదే అయినా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు సినిమా. ఆ తర్వాత మన ఊరి పాండవులు, శ్రీరామభట్టు, కోతలరాయుడు, తాయారమ్మ, బంగారయ్య, కొత్తల్లుడు, పున్నమినాగు, చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, అభిలాష, గూఢాచారి నెంబర్ 1 సినిమాలతో ఆయన ప్రయాణం ఊపందుకుంది. తన ఠాగూర్ సినిమాలోని పాటలాగే సాగింది చిరంజీవి ప్రయాణం అని చెప్పాలి. అప్పటికే స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి కథానాయకులు ఆ పోటీ మధ్య సినీ రంగంలో ప్రవేశించి తనకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేశారు చిరంజీవి. అదే ఆయన్ని తిరుగులేని కథానాయకుడిగా నిలబెట్టింది. శుభలేఖ, యమకింకరుడు, అభిలాష సినిమాల నుంచి తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వచ్చిన చిరంజీవికి ఖైదీ సినిమా తిరుగులేని విజయాన్ని అందించింది. ఆ సినిమా యాక్షన్ హీరోగా చిరంజీవిని నిలబెట్టింది. గూండా, సంఘర్షణ, ఛాలెంజ్, ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం ఇలా ఆయన జయత్రాత కొనసాగింది. విజేత, దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, మగధీరుడు, రాక్షసుడు, జేబు దొంగ, దొంగమొగుడు, పసివాడి ప్రాణం, త్రినేత్రుడు, రుద్రవీణ, యుద్ధభూమి, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, అత్తకెముడు, అమ్మాయికి మొగుడు, స్ట్రేట్ రౌడ్ సినిమాలతో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. డ్యాన్సులు, ఫైట్లకి కొత్త భాషను చెబుతూ మాస్ ప్రేక్షకులను అలరించారు చిరంజీవి. అలాగే 1990వ దశకంలో చిరంజీవి సినిమాలు సరికొత్త రికార్డు సృష్టించి తెలుగు చిత్రసీమ స్థాయిని పెంచాయని చెప్పాలి. జగదేక వీరుడు, అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, గరానా మొగుడు, అల్లుడా మజ్జక, రిక్షావాడు, హిట్లర్, చూడాలనుంది, బావగారు బాగున్నారా, అన్నయ్య, డాడీ, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా, ఎంబీబీఎస్ ఇలా సంచలన విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. రాజకీయ రంగ ప్రవేశంతో 2007 సంవత్సరం తర్వాత నటనకి దూరమైన ఆయన 2017 సంవత్సరంలో ఖైదీ నెంబర్ 150 సినిమాతో కథానాయకుడిగా పునఃప్రవేశం చేశారు. చిరంజీవి ఇమేజ్ చెక్కు చెదరలేదని నిరూపిస్తూ ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరే వేరే సినిమాలతో విజయాలు అందుకున్న ఆయన ప్రస్తుతం తన 150వ సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషలను ఆయన సినిమాలు చేశారు. కె విశ్వనాథ్, బాపు, బాలచందర్, భారతీరాజా, కె రాఘవేంద్రరావు, దాస్ నారాయణరావు, కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ తదితర అగ్రదర్శక చిత్రాలు నటించిన చిరంజీవి చంటబ్బాయి, రుద్రనేత్ర, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు తదితర సినిమాలతో తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. అలాగే 2006 సంవత్సరంలోనే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన చిరంజీవి అదే సంవత్సరంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ని అందుకున్నారు. అలాగే 2016 సంవత్సరంలో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, ఇంద్ర సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకున్నారు. అలాగే 2022 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి
ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం చిరంజీవికి దక్కింది. అలాగే 1987 సంవత్సరంలో ప్రఖ్యాత ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు చిరంజీవి గారు. అలాగే మదర్ తెరిసా స్ఫూర్తితో 1999 సంవత్సరంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసిన చిరంజీవి రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానులు నడిపించారు. కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సిసిసి సంస్థని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. 2012 సంవత్సరం నుంచి 6 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2012 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలందించారు చిరంజీవి గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.